ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య శాఖ మరియు ఎన్సీబీ అండ్ ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ ఎం పెంచలయ్య జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ వైద్యాధికారి డాక్టర్ ఖాదర్ బాషా, జిల్లా ఎన్సీబీ ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్ కుమార్, సోషల్ వర్కర్ హాసిని, సైకాలజిస్టు సరస్వతి, డీసీఎం సునీత, ఆశా వర్కర్లు, వైద్యశాఖ సిబ్బంది, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. అంటే ప్రపంచంలో కూడా అందరికీ ఈ పొగాకు వల్ల జరిగే నష్టాలు ప్రజలందరికీ అవేర్నెస్ చేయాలని WHO ప్రతి సంవత్సరము కూడా మే 31న ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం. పొగాకు వల్ల భారతదేశంలో సుమారుగా సంవత్సరానికి 10 లక్షల మంది చనిపోతున్నారు. ఇది చాలా ఎక్కువ ఫిగర్. సంవత్సరానికి 10 లక్షల మంది చనిపోవడం అంటే ఒక్క మన దేశంలోనే చెప్పారు. పొగాకు ఉత్పత్తుల వల్ల 10 లక్షల మంది చనిపోతున్నారు. కాబట్టి పొగాకు వల్ల వచ్చే నష్టాలు ఎన్ని ఉన్నాయో, క్యాన్సర్ వస్తుంది, తర్వాత బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, అన్నీ కూడా పొగాకు వల్ల నష్టాలు ఉన్నాయి. ఇంకా అటు సైడ్ తీసుకుంటే ఉత్తరాదిన రివర్స్ స్మోకింగ్ అంటారు. వెలిగించుకొని బీడీలు నోట్లో పెట్టుకొని రివర్స్గా పెట్టుకొని పొగ వదులుతూ ఉంటారు. అది ఇంకా డేంజర్. ఇట్లా క్యాన్సర్ గురి అయ్యే వాళ్ళు మనం చూస్తుంటాము. క్యాన్సర్ ప్రాథమిక స్టేజ్లోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కాకపోతే అసలు క్యాన్సర్ రాకుండా ఉండేదానికే ఈ ముఖ్యంగా ఈ పొగాకు ఉత్పత్తులన్నీ కూడా ప్రజలు ఎవరు కూడా సేవించకూడదు. మనకి జిల్లాలో డీఅడిక్షన్ సెంటర్ ఉంది. ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల మంది అక్కడ అడ్మిట్ అయ్యి డీఅడిక్షన్ సెంటర్ తీసుకుంటున్నారు. అంటే సిగరెట్ మానేవాళ్ళు, పొగాకు ఉత్పత్తులు మానేవాళ్ళు. అలాగే మనము ఎన్సీడీ తరఫున మనకి డిస్టిక్ హాస్పిటల్లో డీఅడిక్షన్ సెంటర్ ఉంది. అక్కడ ఈ ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది. ప్రజలందరికీ అవేర్నెస్ చేయండి. అందరూ కూడా ఈ పొగాకు ఎక్కడైనా సరే ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగుతున్నా ఫైన్ వేయడం అలాంటివన్నీ చట్టాలు అయితే ఉన్నాయి. కానీ ప్రజల్లో మార్పు రావాలి. ఇది వాడితే క్యాన్సర్ వస్తుందని, క్యాన్సర్ వస్తే చనిపోతారు, అందులో వేరే ఆలోచన లేదు. కాబట్టి అందరూ కూడా ఈ పొగాకు ఉత్పత్తులన్నీ మానేసి ఆరోగ్యంగా ఉండాలని మీ ద్వారా ఈ రోజు నాకు సందర్భంగా తెలియజేస్తాను. ఘనంగా మన నెల్లూరు జిల్లాలో జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగానే మన గౌరవ జిల్లా వైద్య శాఖ అధికారి కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసి ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా పట్టణంలో ఉండేటువంటి వారు, జిల్లాలో ఉండేటువంటి వారు అందరూ కూడా దీన్ని ఫాలో అవుతారని అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ యొక్క స్మోకింగ్ అంటే ఈ యొక్క పొగ త్రాగడం అనేటువంటిది, ఈ పొగాకు అనేటువంటిది మనిషికి ప్రతి ఒక్క అవయవం మీద కూడా ఇది డ్యామేజ్ చేస్తుంది. ఒక అవయవం అనేటువంటిది లేదు. మామూలుగా తల మీద ఉన్నటువంటి వెంట్రుక నుంచి కాలి గోరి వరకు కూడా ప్రతి అవయవాన్ని ఇది పాడు చేస్తుంది. సో దీనివల్ల ఏ ఒక్క రకమైనటువంటి ఉపయోగం లేకపోగా అన్ని రకాలైనటువంటి నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అయ్యి మన యొక్క జిల్లాని మనం కాపాడుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. పొగాకు వల్ల వచ్చే అనర్థాలని కూడా మన డిఎంహెచ్ గారు, అడిషనల్ డిఎంహెచ్ గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైతే పొగాకు మానాలి అనుకుంటారో వాళ్ళకి మామూలుగా వాళ్ళ స్వతహాగా ప్రయత్నిస్తే కొంచెం కష్టం కావచ్చు. సో దానికి మన ప్రభుత్వ హాస్పిటల్లో డీఅడిక్షన్ సెంటర్ అనే ఒక డెడికేటెడ్ టీం కూడా అలాట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ మనము 2630 మందిని మనము డీఅడిక్షన్ సెంటర్కి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా పొగాకు మాని వాళ్ళ ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఈరోజు. సో ఇదే విధంగా ఎవరైనా సరే నగర ప్రజలు కానీ, నెల్లూరు జిల్లా ప్రజలు ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్తలని కానీ, ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా సరే పొగాకు మానదలుచుకుంటే ఖచ్చితంగా డీఅడిక్షన్ సెంటర్ తీసుకురండి. ఖచ్చితంగా మీరు పాజిటివ్ రిజల్ట్స్ చూస్తారు. మీ ఫ్యామిలీ కూడా సంతోషంగా ఉండొచ్చు. ఈ పొగాకు వల్ల శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాల నష్టం ఉంది. కాబట్టి సో అన్ని విధాలుగా మనకు మంచి జరగాలి అంటే పొగాకు ఈరోజే మనం మానాలి. ఆ మానాలకు చేసే సహాయమే ఈ డీఅడిక్షన్ సెంటరు. సో దాని సేవల్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కల్మనాథ్ దగ్గర ట్రీట్మెంట్ పోతున్నాను. అప్పుడు ఈ డీఅడిక్షన్ సెంటర్ గురించి తెలిసింది. అక్కడికి పోయినప్పుడు వాళ్ళు ఏదైనా కౌన్సిలింగ్ ఇచ్చి ట్రీట్మెంట్కు స్టార్ట్ చేశారు. ప్యాచెస్, గమ్స్ అని ఇచ్చారు. 5 months నుంచి తీసుకుంటున్నాను. ఇప్పుడు పూర్తిగా మానేశాను. దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా నాకు తగ్గి వెయిట్ అంతా హెల్త్ బాగుంది. ఓకే, గుడ్.
వెరీ గుడ్. మీ ఫ్యామిలీ కూడా సంతోషంగా ఉందండి చెప్పండి. హ్యాపీగా ఉన్నారు. మా ఫ్యామిలీ కూడా తక్కువ, నాకు హెల్త్ కూడా బాగుంది సార్. బాగుంది. ఫ్యామిలీ కన్నా ముందు హెల్త్ హెల్త్ బాగుంది. ఓకే సార్. ఓకే సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ.